వారం అన్న పుట్టినరోజు కూడా దాని గురించి కూడా ప్రత్యేకంగా సరే ప్రార్థన చేద్దాము. మనకు బైబిల్ వాక్యం నేర్పించేది ఏంటంటే మీరు అధికారుల వరకు ప్రార్థన చేయండి. అధికారులు బాగుంటే సమాజం బాగుంటుంది. మరి పరిస్థితులు కూడా పేద ప్రజలు కూడా అందరికీ అధికారుల ద్వారానే దేవుడు అనుగ్రహిస్తారు. ప్రతి అధికారం కూడా దేవుని ద్వారా నియమించబడుతుంది. మరి మన కదిరి పట్టణానికి మరి దేవుడు కందికొండ మరి వెంకట ప్రసాద్ సార్ గారిని మనకు నాయకులుగా ఇచ్చారు కనుక ప్రతిరోజు మన నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా సంఘముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత కనుక ప్రతిదినము వారి ప్రయాణం కొరకు వారి ఆరోగ్యం కొరకు వారు ప్రజల మధ్య వెళ్తుండగా ప్రజల యొక్క బాధల కష్టాలు గ్రహించి మరి పైన నాయకులు ఉన్నటువంటి మరి గౌరవమైనటువంటి చంద్రబాబు గారికి తెలియపరిచి మరి కదిరి పట్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాల వారికి సమన్వయము మరి దేవుడి జ్ఞానం ద్వారా మరి సార్ జరిగించినట్లుగా దేవుడి జ్ఞానం కావాలి సారికి. కాబట్టి దేవుడి జ్ఞానంతో మరి దాసుని నింపి మరి వారి యొక్క పనులు దేవుడు తోడై ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు ముద్దాము ప్రార్థన సన్మానం చేస్తాం. శిక్షకులతో కలిసి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చర్చి కన్స్ట్రక్షన్ పైన నిలిచిపోయింది అన్న, మరి మాకు మీరు సాయం చేయాలన్నప్పుడు అన్న ఖచ్చితంగా తప్పకుండా రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తానని చెప్పి కూడా మనకు హామీ ఇచ్చినారు. మరి గత టీడీపీ గవర్నమెంట్లో మనకు శాంక్షన్ అయింది. మరి గత ప్రభుత్వంలో మనకు రూపాయి కూడా రాలేదు. మరి అదే ఆ విషయమే 2 సార్లు అన్న దగ్గర చాలా సాధారణంగా ఆహ్వానించి మరి అన్నగారు మనకు ఖచ్చితంగా ఆ డబ్బులు రిలీజ్ చేయించడానికి నా వంతు సహకారం ఇస్తారని మనకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు తప్పని గుర్తు మన గౌరవంగా మనం ఉద్దేశించి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మతం అనేది ఒక విశ్వాసం, మన జీవన విధానం. మీరందరూ ఎంచుకున్నటువంటి విశ్వాసం, మీరు నమ్మినటువంటి విశ్వాసం కావచ్చు, మీరు ఎంచుకున్నటువంటి జీవన విధానం కావచ్చు, అందరి జీవితాలకి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా నిత్యం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి, అదే రకంగా ఏదైతే యేసు ప్రభు గారు చెప్తున్నారో సిలువెక్కి 10 మంది కోసం వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయన చేసుకున్నారో ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని 10 మంది బాగున్నారనే ఆలోచనతో తలంపుతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇందాక రాష్ట్ర గారు చెప్పుకున్నారు పైన ఏదో నిధులు నిలిచిపోయాయని చెప్పేసి, దానికి ఒకవేళ కొత్త ఎస్టిమేషన్ ఇచ్చినా కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా మొన్నటి రోజున సిఎండిజి మిషన్ చర్చ్లో క్రిస్మస్ సంబరాల సందర్భంగా వారు కూడా ఒకటి అడిగినారు, ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి క్రిస్టియన్స్ కోసం, క్రైస్తవ సోదర సోదరుల కోసం. బైపాస్ దగ్గర నిన్న రోజు కూడా చెప్పుకున్నాను ఆర్డీఓ గారికి 1 ఎకరా కేటాయించాలని చెప్పేసి వాళ్ళకి. మీరు ఆర్డీఓ గారితో కోఆర్డినేట్ చేసుకుంటే క్రైస్తవ సమాజం ఖచ్చితంగా 1 ఎకరం మంజూరు చేస్తాను. అదేవిధంగా అక్కడ ఏదైనా కమ్యూనిటీ హాల్కి అవసరమైనటువంటి నిధులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా మతాల్ని కులాల్ని వేరుగా చేసి చూడాలి. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద మరింత శ్రద్ధ పెట్టి వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం నిరంతరం కష్టపడేటువంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఘంటాపరంగా చెప్పగలను. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఇమాం మోజన్ ఎవరైతే ఉన్నారో మైనారిటీలకు సంబంధించినటువంటి ఇమాం మోజన్ హాస్టల్లో గౌరవ వేతనం అనేది తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మంచి చేయాలనే తలంపుతో చేసినటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో మరొకసారి వేదిక మీద నుంచి క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ కూడా చెబుతున్నాం, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే చర్చలు ఉన్నాయో అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో
వాళ్ళకి ఎక్కడైనా ఇంటి స్థలం లేకపోతే ఇళ్ల స్థలం మంజూరు చేసి మరి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటాను. మన పెద్దలు ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము దానికి భిన్నంగా ఏం ఆలోచన చేయము. ఆయనకు ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తాం. ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువగా మేము చూడలేదు, లేదు వేరుగా మేము చూడలేదు. మాకంటే ఎక్కువగా మీకు మంచి జరగాలనే ఆలోచనతోనే, తలంపుతోనే మేము మీతో ఎప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనే విధంగా నన్ను అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ కూడా మెరీ క్రిస్మస్.